హైడ్రా వచ్చినందుకు లైక్ అది డిజాస్టర్ మేనేజ్మెంటా లేకపోతే హైడ్రా ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిజాస్టరా? ఫార్ వైలేటర్స్ డెఫినెట్లీ అది ఒక మాన్స్టర్ లాగానే కనబడుతుంది. Should we take that Ranganath Garu has done a good job or should they take it like okay ఇది మనుషులలో ఒక ఫియర్ క్రియేట్ చేస్తుందని ఒక The matter is sub judice, I cannot comment. అయినా there is a fear that maybe Hydra will come and demolish our property. So వాళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయో వాటికి మాత్రమే కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ అవుతున్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ నుండి కానీ మున్సిపాలిటీస్ కానీ ఏవైతే అర్బన్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్ విత్ ఇన్ ఓఆర్ఆర్ హైడ్రా లిమిట్స్లో ఉన్నాయో ఎల్డర్లీ లేడీ ఐ థింక్ కొంచెం దూరంలో వాళ్ళ అపార్ట్మెంట్ ఉంటే హైడ్రా వచ్చేస్తుంది కూలగొట్టేస్తారని గుండె పోటుతో చనిపోయిందంట. సో ఇలాంటి కేసెస్ హైడ్రా వల్ల చాలా అయినాయి. సో బయర్స్ ఆల్వేస్ దే షుడ్ బి బివేర్ అంటాం అనమాట. సో మనం కొనేటప్పుడు యూ షుడ్ వెరిఫై సర్టెన్ డాక్యుమెంట్స్. సరే ఇప్పుడు బతుకమ్మ కుంటది అడిగారు కాబట్టి లేక్ ఎక్స్టెంట్ ఎంత ఉన్నా ఈరోజు దాన్ని రెజనోవేట్ చేసింది 5 acres మాత్రమే. సో దే హావ్ కుదించారు దాన్ని. యాజ్ అ లాయర్ ఇన్ ద కోర్ట్ హైడ్రా గురించి లైక్ కెన్ యూ గివ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా నడుస్తుంది అంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యాక్చువల్లీ మ్యాటర్ ఇన్ ద కోర్ట్? హార్డ్ అర్నింగ్స్ అన్ని పెట్టే వాళ్ళకు ఉంటారు ఆ ప్రాపర్టీని, అదొకటి బ్యాలెన్స్ చేయాలి. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ని బ్యాలెన్స్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్స్ని బ్యాలెన్స్ చేయాలి, రివైవ్ చేయాలి, ల్యాండ్స్ని రెజ్యూమ్ చేయాలి, లేక్స్ని రివైవ్ చేయాలి, రిజనోవేట్ చేయాలి. అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఒకవేళ ప్రజలు వచ్చి పార్క్ కానీ ఏదైనా ఉందంటే వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు ఆ హైడ్రాకి. You're talking about authorized and unauthorized, approved and unapproved layouts. Yeah, so approved layouts వరకు వచ్చేసరికి మీకు ఏమవుతుంది అంటే అండి, ఇప్పుడు హైడ్రా మేమేం వదిలేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అట్లనే కార్డియల్ రిలేషన్షిప్ రన్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇందాక నేను చెప్పినటువంటి శ్రీనివాస్ సార్తో కానీ మేము అంతా టచ్లోనే ఉంటాం. సో విల్ బీ ఆస్కింగ్ హిమ్ హౌ ఇస్ హైడ్రా గోయింగ్ ఆన్. ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్.